హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఈజీ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీ చేసుకోవచ్చండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం పసుపు మరియు సాల్ట్ వేసుకొని ఈ కాలీఫ్లవర్ని కట్ చేసుకొని అందులో వేసుకొని 10 మినిట్స్ పెట్టేసి వాటర్ చేంజ్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో పసుపు సాల్ట్ వేసి అందులో వేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే దాంట్లో ఏమైనా ఉంటే అవన్నీ రిమైనింగ్ వెళ్ళిపోతాయండి. ఇలా చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలండి. ఇందులోనే మనము తగినంత అల్లం వెల్లిపాయ ఫ్రెష్ది, పసుపు వేసుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఈ గ్రేవీ టైప్ చేస్తున్నామండి. ఇది రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. కాలీఫ్లవర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇందులో కావాలి అంటే మనం బటానా మరియు పొటాటో కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు వేయట్లేదండి, అవైలబుల్గా లేదని. అల్లం వెల్లిపాయ పసుపు వేసుకున్నాము. బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనము కాలీఫ్లవర్ ముక్కలని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టి ఆయిల్లో ఉడికించాలండి. నేనైతే ఈ కాలీఫ్లవర్ని పెద్దగా కట్ చేసాము, ఎందుకంటే అది బాగా ఉడికిపోతే స్మాష్ అయిపోతుంది, టేస్ట్ అనేది బాగోదండి. అందుకని ఇలా కట్ చేసుకొని మొత్తం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఆయిల్లోనే ఉడికించాలి. ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం కారం, ఉప్పు అన్నీ వేసుకొని ఇందులో మసాలాలు అయితే ఏం వేయట్లేదండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇప్పుడు ఇంకా కారం వేసుకొని 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇది సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని మరొక 10 నిమిషాలు ఆయిల్లోనే ఉడికించాలండి. బాగా కలుపుతూ సిమ్లో పెట్టేసి ఉడికించాలి. మూత పెట్టేసి కూడా ఒక 5 నిమిషాలు ఉడికించవచ్చు. ఇది చాలా టేస్ట్ అయితే బాగా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఉప్పు కారం అనేది కాలీఫ్లవర్కి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం గ్రేవీ టైప్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ రోటీకి అనుకోండి మనం వాటర్ వేయని అవసరం లేదండి, అలాగే బాగుంటుంది. మొత్తం కలిపేసుకున్నాం కదండి, మరొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది త్వరగానే ఉడికిపోతుంది. మనకి లంచ్ బాక్స్కి అయితే మార్నింగ్ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసుకోవచ్చు అండి ఈజీగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతలోపు మనం టమాటాలను కట్ చేసుకుందాము. మూత తీసేసి కొంచెం చిన్న గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాము. ఒక్కసారి కలిపేసుకొని టమాటాలను కూడా వేసుకొని మరొకసారి మూత పెట్టి ఉడికిద్దామండి. ఎప్పుడైనా నేను టమాటాలు వేస్తే అప్పుడే కలపనండి. మా అత్తమ్మ చెప్పేది, కలిపితే అవి సరిగా ఉడకవని. మూత పెట్టేస్తే ఆవిరికి అవి అనేది ఉడికిపోతాయి. చివరగా మనము కొబ్బరి పొడి వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఉడికిపోయినాయి. కొంచెం కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ టమాటా కర్రీ ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.